మన జీవితంలో కొన్ని త్వరగా జరిగేవి ఉంటాయి. కొన్ని ఆలస్యం అవుతుందేంటి అనుకుంటే అయి ఎక్కడికో దేవుని యొక్క డిజైన్ మనకు అర్థం కాదు. అబ్రహాముకే అర్థం కాలేదు. 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే వారసుడు పుట్టాడు. కానీ దేవుడు నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఆ దేశం అబ్రహాంకి ఇచ్చేటట్టండి, ఇవ్వలేదు. అదంతా స్వతంత్రించుకునేసరికి దావీదు సొలొమోను కాలాలకు కానీ వీటిని స్వతంత్రించుకోవడం అనేది ఒక నేషన్గా వారు ధైర్యంగా జీవించడం అనేది జరగలేదు. సో కాబట్టి అబ్రహాం ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఆయన వెయిట్ చేయడం తప్ప. ఎంత వెయిట్ చేయడం? ఆయన కాలంలో అది జరగకపోయినా ఆయన వెయిట్ చేయాలి. అది ఆయనకి సంబంధించింది కనుక. మనం మానవమాతలుగా చాలాసార్లు 14 అధ్యాయాలకు అన్నీ టకీమని అయిపోవాలని, ఈ లోకం మట్టుకు ఇక్కడ ఇవన్నీ అయిపోవాలి. ఆశీర్వాదాలు, విజయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, ఇంకోటి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటుంటాం. 15వ అధ్యాయంలో జరిగేటువంటివి మన భయాలకి దేవుడు ఆన్సరు ఇంకొక ఇన్ని సంవత్సరాలు అంటే మనం బుర్రపట్టు కూర్చుంటాం. మన యొక్క దిగులుకు మనం ఎదురు చూసేటువంటి వాటికి ఒకవేళ దేవుని యొక్క సమాధానము చాలా డిఫరెంట్గా మనం అనుకునేదానికి చాలా వ్యత్యాసంలో ఆయన ప్రణాళిక ఉంటే అది మనకి ఎక్కదు. కానీ దేవుడు ఈ రెండింటినీ అబ్రహాం జీవితంలో చేశాడు. అబ్రహాంకి ఇది జరిగింది, ఇది జరిగింది. అబ్రహామే ఈ రెండు. అబ్రహాం జీవితంలోనే వెంటనే జరిగిన విజయం, వెంటనే జరిగినటువంటి యుద్ధం, వెంటనే వచ్చిన ఆశీర్వాదం, వెంటనే తీసుకున్న నిర్ణయాలు. అదే అబ్రహాం జీవితంలో వారసుడు 25 సంవత్సరాల తర్వాత, సంతానం 500 సంవత్సరాలు దాటిన తర్వాత, దేశము 500 ఇంకా ఎక్కువ సంవత్సరాలు దాటేసింది. సో కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో కొన్ని విషయాల్లో చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద ప్రణాళికని తగినట్టుగా ఆయన నిబంధనలో జీవించడం అనేది మనం నేర్చుకోవాలి.